దీప విషయంలో జోష్నా గౌతమ్ చేసిన కుట్రని తెలుసుకొని కార్తీక్కి నిజం చెప్పేసిన కాశీ ట్విస్ట్ ఎదిరింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జోష్నా అయితే నిశ్చితార్థాన్ని ఏ రకంగా ఆపాలా అని ప్రయత్నిస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం ఎప్పటికప్పుడు జోష్నా చేసిన కుట్రలను తిప్పి కొడుతూనే ఉంటాడు. అప్పుడు ఇక జోష్నా కార్తీక్తో అంటూ ఉంటుంది, ఏంటి బావా, ఈ నిశ్చితార్థం జరగాలని చాలా గట్టిగా అనుకున్నట్టున్నావు. నేను ఏ ప్రయత్నం చేసినా సరే నువ్వు వెనక్కి లాగాలని చూస్తున్నావు కదా. కానీ సరైన సమయానికి రావాల్సిన వాళ్ళు వస్తారు, ఆపాల్సిన నిశ్చితార్థాన్ని ఆపుతారు. ఈ జోష్నాని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు బావా. ఈ జోష్న అంటే మామూలుగా ఉండదు. ఆ రోజు నిశ్చితార్థం ఎవరు ఆపుతారో తెలుసుకొని నువ్వు మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేవు. ఈ మర్దల్ని మెచ్చుకోకుండా అస్సలు కూడా ఉండలేవు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే జోష్న ఎవరిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు నిశ్చితార్థం ఆపాలని చూస్తుంది, అసలు ఎవరు అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే తర్వాత కాశీకి జోష్న ఫోన్ అయితే చేస్తుంది. సరిగ్గా స్వప్న ఉన్నప్పుడు కాశీకి ఫోన్ చేస్తుంది జోష్న. అప్పుడే జోష్న ఫోన్ నెంబర్ అయితే చూసేస్తుంది స్వప్న. కాశీ అయితే స్వప్నకి దూరంగా వెళ్ళి జోష్నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడి వరకు వచ్చింది నీ ప్రయత్నం అని అంటూ ఉంటే వాడు ఎలాంటి వాడో మొత్తం కూడా వీడియో తీశానక్క, మొత్తం కూడా నిజాలు తెలిసాయి అని అంటూ ఉంటే, చూడు కాశీ, ఆ ఒక్క వీడియోతో సరిపోదు. వాడేంటో ఇంకా 2-3 వీడియోలన్నా ఉండాలి. వాడు రోజు మీద ఇలాంటి ఏదో పనులు ఎన్నో చేస్తాడు. వాడిని రెగ్యులర్గా నువ్వు ఫాలో అవుతూ ఉండు అని అంటూ ఉంటుంది జోష్న. అయితే సరే అక్క, నేను మాత్రం వాడిని ఫాలో అవుతాను అని అంటూ ఉంటాడు కాశీ. తర్వాత స్వప్న అయితే జోష్న నీకెందుకు ఫోన్ చేస్తుంది కాశీ అని అడుగుతూ ఉంటుంది స్వప్న. అప్పుడే అదేంటి, జోష్న కూడా నాకు అక్కలాంటిదే కదా, అడుగుతుంది మీ నాన్న కనిపించాడా, ఏదైనా క్లూ దొరికిందా అని అన్నీ అడుగుతుంది. లేదక్క అని చెప్తున్నాను అని అంటూ ఉంటాడు కాశీ. అయితే మాట దాటేస్తాడు. అప్పుడే స్వప్నకైతే అనుమానం వస్తుంది. కాశీని ఎందుకో జోష్న టార్గెట్ చేసిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, కాశీ చేత నిజం ఎలా చెప్పించాలి, కాశీ నిజం చెప్పేలా కనిపించడం లేదు అని అంటూ స్వప్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. జోష్నక్క చెప్పింది నిజమే. ఈ యొక్క ఆధారంతో నేను ఆ గౌతమ్ని అందరి ముందు కూడా మోసగాడని చిత్రీకరించలేను. ఇంకా రుజువులు చూపించమని అడుగుతారు. ఎలాగైనా సరే చూపించాలి. గౌతమ్ని ఇంకా ఫాలో అవుతూ వెళ్ళాలి. అయినా గౌతమ్ చెడ్డవాడు కదా, ఎందుకు దీపక్క అలా చెప్పింది, అసలు ఎందుకు దీపక్క అలాగా నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు కాశీ. అయితే తర్వాత కాశీ అయితే గౌతమ్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతలో దీప అయితే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో, దీప ఎందుకో జోష్న కాన్ఫిడెన్స్గా ఉంది. ఈ నిశ్చితార్థం మీరు ఆపకపోతే, నేను ఆపకపోతే ఆపేవాళ్ళు సరైనంటి వాళ్ళు సరైన సాక్ష్యాలతో వస్తారు అని ధీమాగా చెప్తుంది. అదే నాకు అర్థం కావడం లేదు. తను ఎవరిని ఈసారి బలి చేయబోతుందో తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే దీప అయితే తను ఈసారి గౌతమ్ చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట పెట్టగలదు, అలా బయట పెట్టేలా చేయగలదు. దీంట్లో కూడా నన్ను వీళ్ళందరికీ కూడా ఒక తప్పుడు దానిలాగే చిత్రీకరిస్తుంది, ఒక చెడ్డదానిలాగే వీళ్ళందరూ కూడా మళ్ళీ నా మీద మండి పడిపోవాలని ప్లాన్ చేసి ఉంటుంది బావ జోష్న అని అంటూ ఉంటుంది దీప. అదెలా కుదురుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏముంది బావా, ఇప్పుడు ఎవరొకరి చేత గౌతమ్ చెడ్డవాడని వీడియోలో లేకపోతే తను మోసం చేసిన అమ్మాయిలో తీసుకువచ్చి ఆ రోజు నిరూపించేస్తుంది. ఏమీ తెలియనట్టే మనం ఒకసారి క్యాటరింగ్ అని వెళ్ళి దాని ఉచ్చులో పడ్డాం కదా, అలా అన్నమాట. అప్పుడు తను గౌతమ్ ఇంత చెడ్డవాడో అయినా సరే దీప గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే దీప నా జీవితాన్ని నాశనం చెయ్యాలని తను కుట్ర పన్నింది. నా జీవితం నాశనం అయిపోవాలని, అందరూ కూడా జోష్నాని జీవితం నాశనం అయ్యింది దీప వల్లే అని అనుకోవాలని, మళ్ళీ అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చెయ్యాలని జోష్న ప్లాన్ చేసింది బావా, ఇదే జోష్న ప్లానింగ్ అని అంటూ ఉంటుంది దీప. ఇప్పటి వరకు కూడా
జ్యోత్స్న ఇలా చేస్తుంది అలా చేస్తుందని నీకు నేను చెప్పేదాన్ని చెప్పేవాణ్ణి. కానీ నువ్వు మాత్రం ఈరోజు భలే కనిపెట్టావు దీప అని అంటూ ఉంటే, ఇప్పుడు జ్యోత్స్న ఎవరి సహాయం కోరిందో అది తెలుసుకోవాలి ముందు అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడే దీపకి స్వప్న అయితే ఫోన్ చేస్తుంది. స్వప్న ఫోన్ చేసి అంటూ ఉంటుంది, వదిన మీతో నేను మాట్లాడాలి అని స్వప్న అయితే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు రానా స్వప్న అని అంటూ ఉంటే, ఇప్పుడు కాదు వదిన, సాయంత్రం గుడికిలో కలుద్దాము, గుడికి నేను ఒక్కదాన్నే వస్తాను, అన్నయ్య నువ్వు రండి, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది స్వప్న. అయితే అప్పుడే ఇక కార్తీక్ అయితే స్వప్న ఫోన్ పెట్టేశాక అడుగుతూ ఉంటాడు, ఏమైంది దీప, స్వప్న ఎందుకు రమ్మంది అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఏమో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఇంటి దగ్గర కూడా కాదు గుడి దగ్గరికి రమ్మని చెప్తుంది, అసలు ఏమై ఉంటుంది అని అంటూ ఉంటుంది దీప. ఏదో ఇంపార్టెంట్ విషయమే అయి ఉంటుంది, లేకపోతే తను మాత్రం గుడికి రమ్మని ఎందుకు చెప్తుంది, తను ఒక్కదే వస్తుందంటే కాశీకి తెలియకుండా ఏదో విషయం మనతో చెప్పాలని తను అనుకుంటుందని నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని అంటూ ఉంటే, అవును నాకు అదే అనిపిస్తుంది బావా అని అంటూ ఉంటుంది దీప. కార్తీక్ దీప ఇద్దరు ముందే ఒక గంట ముందే ఇంటికైతే బయలుదేరుతారు. అలా ఇంటికి బయలుదేరి గుడికైతే వస్తారు. గుళ్ళో స్వప్న అయితే ఎదురు చూస్తూ ఉంటుంది దీప కార్తీక్ కోసం. అప్పుడే ఇక కార్తీక్ అయితే స్వప్నని చూసి, ఏంటి స్వప్న మా గురించి వెయిట్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కానీ ఇప్పటి వరకు కూడా ఆ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పడం లేదు అని అంటూ ఉంటుంది స్వప్న. ఏంటమ్మా, నేను నీ అన్నయ్యని, నువ్వు నాకే విషయమైనా చెప్పొచ్చు అని అంటూ ఉంటే, కాశీ 10 లక్షలు ఎవరి దగ్గర అప్పు చేశాడట. అప్పు అంటే అప్పు కాదు, తన స్నేహితుడికి షూరిటీ ఉన్నాడట. ఆ స్నేహితుడు దివాలా తీసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు షూరిటీ ఉన్నందుకు ఆ 10 లక్షలు కూడా కాశీని కట్టమని ఒక రౌడీ అయితే ఇంటి మీదకి వచ్చి పెద్ద గొడవే చేశాడన్నయ్య అని అంటూ ఉంటే, అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే, మరి ఇంత జరుగుతున్నా నన్ను ఎందుకు మరి అడగలేదు డబ్బులు మీరు, కాశీ నాకే 5 లక్షలు ఇచ్చాడు, అది శౌర్య ఆపరేషన్ అప్పుడు అని అంటూ ఉంటే, నాతో చెప్పాడన్నయ్య, కానీ ఈ టైంలో నిన్ను అడగడం కరెక్ట్ కాదని నేను కూడా అడగొద్దనే చెప్పాను. తర్వాత అర్థమైందా అన్నయ్య, కాశీ ఎంత ఇబ్బంది పడ్డాడో. మా నాన్నని అడిగితే మా నాన్న ఇవ్వనని చెప్పాడు. తర్వాత ఏమైందో తెలియదు, కానీ కాశీ నేను అప్పు తీర్చేశాను అని చెప్పాడు అని అంటూ ఉంటే, 10 లక్షల అప్పు కాశీ ఎలా తీర్చాడమ్మా, కాశీకి ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కాలేదన్నయ్య, మా నాన్న కూడా అదే అడిగాడు. నాన్న కూడా అలా అడిగితే ఏం చెప్పాడో తెలుసా, ఏదో కొత్త ప్రాజెక్టుని తను ఓన్గా చేస్తున్నానని, దానికోసం ముందే అడ్వాన్స్ ఇవ్వమని వాళ్ళని అడిగానని, దాంతో నేను ప్రాజెక్టుకి వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేశానని చెప్పాడు. తను ఎంత ప్రాజెక్టు చేస్తున్న 10 లక్షలు ముందే ఇవ్వరు కదా అన్నయ్య అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే ఇక స్వప్న అన్న మాటకి, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ కాశీకి 10 లక్షల ప్రాజెక్ట్ అంటే ముందే అడ్వాన్స్గా 10 లక్షలు అయితే ఎవ్వరు ఇవ్వరు. కాశీ ఏదో అబద్ధం చెప్పినట్టే ఉన్నాడు. కాశీ అలా అబద్ధాలు చెప్పేవాడు, మాట దాచిపెట్టేవాడు కాదే. మీ ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికం లేకుండా ఎవరికి వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటారు కదా, మరి కాశీని మళ్ళీ నువ్వు అడగలేదా అని అడుగుతూ ఉంటుంది దీప. అడిగాను వదిన, కానీ అదే సమాధానం చెప్పాడు. కానీ 2 రోజుల క్రితం నాకు కాశీ ఫోన్కి జ్యోత్స్న ఫోన్ చేసింది. చాలాసేపు కాశీ మాట్లాడాడు. తర్వాత ఎవరు ఏం మాట్లాడారు అంటే, జ్యోత్స్న అక్క ఫోన్ చేసింది. జ్యోత్స్న ఎందుకు ఫోన్ చేసింది, తను మామూలు ఆడది కాదు అని చెప్పి నేను అన్నాను. కానీ జ్యోత్స్న మనం అనుకున్నంత చెడ్డదేం కాదు, జ్యోత్స్న చాలా మంచిది, నాన్న ఎక్కడున్నాడో ఏంటి అని కనుక్కోవడానికి ఫోన్ చేసింది అని చెప్పాడు. కానీ అంతసేపు వాళ్ళిద్దరూ అదే మాట్లాడుకున్నారా అని నా అనుమానం అన్నయ్య. మళ్ళీ జ్యోత్స్న ఏ గుంట నక్క ఎవ్వారాలు చేస్తుందా అని భయంగా ఉంది.
దీపక్క బలైపోయినట్టు మళ్ళీ కాశీ ఏమన్నా బలైపోతాడేమో అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. అప్పుడే కార్తీక్ దీప అంటూ ఉంటారు, మనం అనుకున్నదే నిజమేమో బావా, మనల్ని వదిలేసి ఇప్పుడు నిశ్చితార్థాన్ని ఆపడానికి కాశీని పట్టుకుందేమో జ్యోత్స్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే వెంటనే కాశీకి అయితే ఫోన్ చేస్తాడు. కాశీకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు, ఎక్కడున్నావు కాశీ అని అడుగుతూ ఉంటే, బావా నేను పని మీద బయటికి వచ్చాను, మీతో తర్వాత మాట్లాడతాను అని కాశీ ఫోను పెట్టేస్తాడు. అప్పుడే చూసావా అన్నయ్య, ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో అసలు ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక కాశీ అయితే గౌతమ్ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఒక అమ్మాయిని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న ఊళ్ళో లేరని గౌతమ్ అయితే లోపలికి వెళ్తాడు. అలా గౌతమ్ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు. అప్పుడే అతన్ని చూసి గౌతమ్ షాక్ అయిపోతూ, నువ్వా అని అంటూ ఉంటే, చూడు డార్లింగ్, నువ్వు ఆ పైన గది ఉంటుంది, ఆ గదిలోకి వెళ్ళు, నేను వస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఇక గౌతమ్ సోఫాలో కూర్చొని అతన్ని అడుగుతూ ఉంటాడు, ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే కాశీ అయితే కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ వీడియో తీస్తూ ఉంటాడు. ఎవరితను? గౌతమ్ అమ్మాయితో లోపలికి వచ్చాడు కదా, మరి అమ్మాయితో లోపలికి వచ్చినవాడు ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారే, ఆ అమ్మాయి ఏమయ్యింది, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమైనా నాకు పనికొచ్చేదేమో, ఇది కూడా వీడియో తీస్తాను అని వీడియో అయితే తీస్తూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక అతనైతే, సార్ నాకు కొన్ని డబ్బులు కావాలి సార్, మీరు చెప్పిన పని చేశాను కదా, నాకు మిగతా అమౌంట్ ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, ఏం అమౌంట్ రా, నువ్వు ఏం చేసావని నీకు అమౌంట్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు గౌతమ్. అదేంటి సార్, నేను దీపని పొడి చేయమన్నారు, దీపని చంపేయమన్నారు, అలాగే కదా చేశాను, మరి నా పేమెంట్ ఇవ్వండి. ఇక ఆ కేసు కొట్టేయలేదు, ఆ కేసు నడుస్తూనే ఉంది, పోలీసులు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు, అలాగే పోలీసులు నా దాకా కూడా వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు గౌతమ్, రేయ్ ఆ పోలీసులకి అనుమానం వచ్చేలా చేసింది నువ్వే కదా, ఆ రోజు దీపని చంపేయమంటే సగం పొడిచి వదిలేసావు, భయంతో కత్తిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అంటే దీపక్కని చంపించాలని చూసింది ఈ దుర్మార్గుడేనా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే ఇక సార్ ఆ రోజు ఏంటో గురి తప్పింది, కానీ ఈసారి మాత్రం గురి తప్పదు సార్, దీప ఎక్కడున్నా చంపేస్తాను, నా ఫుల్ పేమెంట్ ఇచ్చేయండి, ఊరు వదిలి వెళ్ళిపోతాను అని ఆ రౌడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ. ఇంతలో గౌతమ్ అయితే రౌడీతో ఇలా అంటూ ఉంటాడు, ఆ పని మాత్రం చెయ్యొద్దు, ఒకప్పుడు దీప నాకు ఎగైనెస్ట్గా ఉండి జ్యోత్స్నాకి నాకు పెళ్లి జరగకుండా చేస్తుందని కోపంతో అలా చేయమన్నాను, అది కూడా జ్యోత్స్న సలహా ఇస్తేనే జ్యోత్స్న నాతో వచ్చి మన పెళ్లి జరగాలంటే నువ్వు దీపని చంపేయాలని నాతో చెప్పింది, అందుకనే నేను దీపని చంపడానికి ప్రయత్నించాను అని గౌతమ్ అయితే జ్యోత్స్నతో తను చేసిన దీప విషయంలో కుట్రలను తన నోటితోనే బయట పెడతాడు. అది విని ఒక్కసారి కాశీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే జ్యోత్స్న కావాలని దీపక్కని చంపాలని చూసిందనమాట. దీపక్కని చంపడానికి గౌతమ్ని రెచ్చగొట్టి గౌతమ్ ఈ రౌడీ చేత దీపక్కని పొడిపించాడా? ఎంత నాటకం ఆడావు జ్యోత్స్న, అంటే నాకు 10 లక్షలు అవసరమని ఆ 10 లక్షలు చేతిలో పెట్టి ఇప్పుడు ఈ గౌతమ్ బండారాన్ని పెద్దమ్మ ముందు జ్యోత్స్న బయట పెట్టమని అడుగుతుందంటే దీని వెనకాల ఏదో కథ ఉంది, దీని వెనకాల ఏదో స్టోరీ ఉంది, నన్ను అడ్డం పెట్టుకొని జ్యోత్స్న ఏదో చెయ్యాలని చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడు ఇక గౌతమ్ అయితే, రే ఇప్పుడు కానీ దీప జోలికి కానీ వెళ్ళొద్దు, దీప మంచిదైపోయింది, ఇప్పుడు నాకు తను సపోర్టివ్గా ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు.
దీపక్క, నిన్ను చంపాలనుకున్న వ్యక్తి గురించి నువ్వెందుకు మంచిగా చెప్పావు? అసలు ఈ విషయంలో నేను జ్యోత్స్న మాటలు విని ఏదైనా తప్పు చేశానా? జ్యోత్స్న మాటలు విని నేను ఇలాగా వీడియోలు తీస్తున్నానా? ఏదైనా సరే బావకి విషయం చెప్పేస్తాను, ఏదైతే అదే అయ్యింది అని అనుకుంటూ ఉంటాడు కాశీ. అప్పుడే కాశీ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి బావా అని అంటూ ఉంటాడు. అప్పుడే అంటూ ఉంటుంది దీప. ఏంటి బావా, కాశీ ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలంటున్నాడా? అసలు ఏం మాట్లాడతాడు? అయినా మనం కూడా మాట్లాడాలనుకున్నాం కదా కాశీతో, పద వెళ్దాం అని కాశీ దగ్గరికి కార్తీక్ దీప ఇద్దరు కూడా వెళ్తారు. అప్పుడే కాశీ అడుగుతూ ఉంటాడు దీపని, ఏంటక్క గౌతమ్ అంత చెడ్డవాడైతే నువ్వేంటి మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు కాశీ. అది కాదు కాశీ, గౌతమ్ చెడ్డవాడు అని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే కాశీ ఈ మధ్య నాకు డబ్బులు అవసరమైతే మా నానమ్మ జ్యోత్స్న అక్క చేత ఇప్పించింది. జ్యోత్స్న అక్క డబ్బులు ఇచ్చి గౌతమ్ చెడ్డవాడేమో అని అనిపిస్తుంది. దీప చెప్పిన మాటలు విని మా వాళ్ళు గౌతమ్తో నాకు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. గౌతమ్ ఎలాంటి వాడో మొత్తం కూడా కనుక్కొని నువ్వు వీడియో తీసి మా అమ్మకి చూపించాలి అని చెప్పింది. అప్పుడే నేను 10 లక్షలు తీసుకొని గౌతమ్ ఎలాంటి వాడో ఎంక్వైరీ చేశాను. ఆ ఎంక్వైరీలో గౌతమ్ చెడ్డవాడని, అమ్మాయి జీవితాలతో ఆడుకుంటాడని, కనిపించిన అమ్మాయితో డేటింగ్ చేస్తాడని నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు కాశీ. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా తీశాను. తర్వాత జ్యోత్స్న అక్క ఫోన్ చేసి తనేం చెప్పిందంటే, నువ్వు తీసిన వీడియోలు అవి సరిపోవు, ఇంకా వాడి గురించి వీడియోలు తీయి, నువ్వు వాడిని ఫాలో అవుతూ ఉండు అని చెప్పింది. అప్పుడే గౌతమ్ని ఫాలో అవుదామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు నాకు ఒక నిజం తెలిసింది బావా అని అంటూ ఉంటాడు కాశీ. ఏం నిజం కాశీ? అక్కని ఆ రోజు కత్తితో పొడిచిన రౌడీ ఎవరో కాదో గౌతమ్ మనిషి అని అనగానే ఒక్కసారి దీప కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంతేకాదు బావా, గౌతమ్ చేత ఈ పని చేయించింది జ్యోత్స్న. మన పెళ్ళికి అడ్డుగా ఉంది దీప మన పెళ్ళి జరగనివ్వదు. అదే దీపని ఈ లోకంలో లేకుండా చేస్తే అప్పుడు మన పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని గౌతమ్ని ఉసిగొలిపి దీపక్కని హత్య చేయించాలని చూసింది. కానీ అతను గురి తప్పింది. దీపక్క బతికింది. అతను భయంతో కత్తి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అతను మళ్ళీ దీపని చంపాలా అని రౌడీ అడుగుతూ ఉంటే ఇప్పుడు దీప మన వైపే మాట్లాడుతుంది. దీపని మాత్రం ఏమీ చెయ్యొద్దు అని చెప్పాడు గౌతమ్. ఏంటక్క, వాడు పరమ దుర్మార్గుడు, వాడిని మంచివాడని సర్టిఫికేట్ ఎలా ఇచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే కార్తీక్ అంటూ ఉంటాడు, ఇంత జరుగుతున్న ఈ బావకి ఒక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా కాశీ అని అంటూ ఉంటాడు కార్తీక్. అది బావా, 10 లక్షలు జ్యోత్స్న దగ్గర తీసుకున్నానని తెలిస్తే మళ్ళీ నువ్వేమంటావని నాకు భయమేసింది బావా అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని, చూడు కాశీ, జ్యోత్స్న నిన్ను అడ్డం పెట్టుకొని ఈ నిశ్చితార్థాన్ని ఆపించాలని చూస్తుంది. గౌతమ్ చెడ్డవాడని, అమ్మాయిలతో తిరిగేవాడని జ్యోత్స్నకి ఎప్పుడో తెలుసు. మొదటి నిశ్చితార్థంలో మమ్మల్ని క్యాటరింగ్ పిలిచి గౌతమ్ గురించి తెలిసిన మీ దీపక్కని రెచ్చగొట్టి ఆ రోజు గొడవ జరిగి నిశ్చితార్థం ఆగిపోయేలా చేసింది. ఇప్పుడు కూడా నిన్ను వంక పెట్టుకొని ఇప్పుడు కూడా దీప మంచివాడని చెప్పి నాకు కట్టబెట్టి నన్ను కష్టాల పాలు చెయ్యాలని దీప ప్లాన్ చేసిందని, అత్తయ్య మావయ్య దగ్గర సానుభూతి సంపాదించుకోవాలని మళ్ళీ ప్లాన్ చేసింది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే బావా, నేను జ్యోత్స్నకి ఆ 10 లక్షలు ఎలాగైనా ఇచ్చేస్తాను, ఇక నేను మాత్రం గౌతమ్ని ఫాలో అవననే చెప్తాను అని కాశీ అంటాడు. అప్పుడే కార్తీక్ లేదు కాశీ, నువ్వు జ్యోత్స్న మాటే విను, కానీ నిశ్చితార్థంలో నేను చెప్పినట్టు చెయ్యి. నిశ్చితార్థంలో జ్యోత్స్నకి మనం ఇచ్చే దెబ్బ మామూలుగా ఉండకూడదు, అది ఎప్పటికీ మర్చిపోలేని దెబ్బే మనం ఇవ్వబోతున్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అవును కాశీ, ఈసారి జ్యోత్స్నకి మామూలుగా ఇవ్వకూడదు,
జీవితాలతోనే ఆడుకోవడానికి సిద్ధమైపోయిందని అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది దీప కూడా. అప్పుడే ఇక కాశీ అలాగే కార్తీక్ అయితే ఇద్దరు కూడా ఒకటి అనుకుంటూ ఉంటారు. ఆ రోజు నువ్వేం చెయ్యాలో మొత్తం నేను చెప్తాను, ఆ ప్రకారమే చెయ్యి అని అంటూ ఉంటాడు కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, మరి జ్యోత్స్న గౌతమ్ నిశ్చితార్థంలో కాశీ చేత కార్తీక్ ఎటువంటి నిజాన్ని బయట పెట్టించబోతున్నాడో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.